గోదావరిఖండ్లోని టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో బుధవారం సాయంత్రం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాల విషయంలో తెలంగాణ ప్రాంతానికి ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ప్రజలకు తెలియజేసేలా చేసి అందరిలో చైతన్యం కల్పించిన మహానీయుడు జయశంకర్ సార్ అని అన్నారు. రాజకీయ గురువుగా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వెన్నంటే ఉంటూ తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో ప్రత్యేక పాత్ర పోషించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనతో పాటు టీబీజీకేఎస్ ఆవిర్భావంలో కూడా జయశంకర్ కీలక భూమికను పోషించారని చెప్పారు. ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ప్రొఫెసర్ జయశంకర్ గారి చేతుల మీదుగా ఆవిర్భవించబడినటువంటిది. వారి యొక్క జీవితాంతం కూడా తెలంగాణ కోసమే బతకడం జరిగింది. తెలంగాణను చూసి వారి మరణించినట్లు బాగుండేదేమో, ఇంకా చూడక ముందే మరణించడం కొంత బాధాకరమైనప్పటికీ ఆయన ఆలోచన, ఆయన ఆశయాలు ఏదైతే ఉన్నదో దాన్ని కొనసాగిస్తూ, అలాగే ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎవరి ద్వారా సాధ్యమవుతుంది అనేటువంటిది ఆలోచించినటువంటి సందర్భం అయితే గతంలో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటాలు చేసి ఆ రాజకీయ నాయకులు మళ్ళీ ఈ సమైక్యాంధ్ర పాలకుల చేతుల్లోకి వెళ్ళడం అయితేంది, తర్వాత మనకు అనుకున్నటువంటిది రాష్ట్రాన్ని సాధించుకోకపోవడం అయితేంది, తెలంగాణకు మనకు ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి దాంతో పనిచేసినాం అది సాధించుకోలేకపోయినా నెరవేరలేనటువంటిది అయితేంది. ఇదన్నీ చూసినటువంటి సందర్భంలో జయశంకర్ గారికి ఆ రోజు కేసీఆర్ గారు ఏదైతే టీఆర్ఎస్ పార్టీని పెట్టినటువంటిది, అనేక ఉద్యమాలు చేసినటువంటి సందర్భంలో వారికి ఒక సిద్ధాంతకర్తగా ఉంటూ, ఒక గైడ్గా ఉంటూ, వారిని కేసీఆర్ గారు ఆధ్వర్యంలోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తుంది అనేటువంటిది తెలియజేసి అందరి మేధావులను అయితేంది, గతంలో తెలంగాణ కోసం పోరాడినటువంటి వాళ్ళని అయితేంది అందరినీ కూడా వారు ఏకం చేయడం అయితేంది, వారు బోధించడం అయితేంది, వాళ్ళు అన్ని తెలియజేయడం అయితేంది, అనేక రోజుల పాటు చర్చించడం అయితేంది చేసినటువంటి సందర్భంలో కేసీఆర్ గారు చేసినటువంటి పోరాటం ఫలితంగా ఏర్పడినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో వారి ఆశయాల్ని కొనసాగిస్తూ ఇప్పటికి కూడా ఈరోజు ఇంకా నీళ్లు నిధులు నియామకాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాలు అయితేంది, లేదా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ గతంలో లాగానే సమైక్యాంధ్రుల చేతుల్లోకి వెళ్ళేటువంటి ప్రమాదం కూడా ఏర్పడుతున్నటువంటిది మనం గ్రహించాలి. ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉన్నటువంటిది మనకు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో అయితేంది, మన ఇప్పుడు నీళ్ళను దోసుకోపోతున్నటువంటిది అయితేంది, కాళేశ్వరాన్ని ఈరోజు ఇక్కడ లేకుండా చేసి ఇక్కడ నీళ్లు నిలుపుకోకుండా చేసి ఆ బంకచెర్లకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన అయితేంది, ఉద్యోగ నియామకాలు మనం అనుకున్నటువంటి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నియామకాలే కొనసాగినట్లయితే కొత్తవి రాకపోవడం అయితేంది, ఇలాంటి ఆలోచించినట్లయితే మళ్ళీ ఒక మన సిద్ధాంతకర్త అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని అయితేంది, వారి ఆశయాలను ఇంకా కొనసాగించాల్సినటువంటి అవసరం ఉందనేది భావిస్తూ ఉన్నాం. అనంతరం జయశంకర్ సేవలను స్మరించుకుంటూ గోదావరిఖని మెయిన్ చౌరస్తా వద్ద స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు మాదాస్ రామ్మూర్తి, జావిద్ పాషా, చెల్పూరి సతీష్, మోదుంపల్లి రాజేశం, చిలకలపల్లి శ్రీనివాస్, కొండ్ర అంజయ్య, మీసరాజు, జనగామ మల్లేష్, పర్లపల్లి అభిషేక్, అఫ్సర్ పాషా, దిడ్డి లక్ష్మణ్ తదితరులతో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.